హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో గైస్, అనంతపూర్లోని నేషనల్ పార్క్లో అయితే ఉన్నాను. సో మనకు నేషనల్ పార్క్లో 12D మినీ థియేటర్ అయితే స్టార్ట్ అయింది, మీకు అందరికీ తెలుసు. సో బేసిక్గా ఇలాంటి థియేటర్స్ నేను చాలా వరకు సిటీస్లో మాల్స్లో చూసాను. సో మాల్స్ ఎక్కడో ఇప్పుడు బెంగళూరు చూసినట్లు గుర్తు. అయితే ఇప్పుడు మన అనంతపూర్కి ఫస్ట్ టైం అనమాట 12D మినీ థియేటర్ అనమాట. మనం 3D ఎఫెక్ట్స్లోనే ఒక రోబో మూవీ కానీ కొన్ని మూవీస్ 3D ఎఫెక్ట్స్లోని మనం మొన్నెందుకు ప్రభాస్ గారి మూవీ 3Dలో చూస్తేనే ఒక రకమైన ఫీలింగ్ అయితే వచ్చారు, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. అదే 12Dలో చూస్తే ఏ రేంజ్ లో ఉంటుంది అని చెప్పేసి మనకి ఇవాళ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నానండి. నేనైతే ఇప్పటివరకు మీకు తెలిసే ఉంటుంది 24 సీట్స్ కెపాసిటీ అయితే ఉంటుంది 12D అనమాట. బట్ ఎవరికి తెలియడం వేరే కానీ బట్ మనం పర్సనల్ గా విజిట్ చేసి మన ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇప్పటికైతే లోపల వెళ్తున్నానండి. సో మీకు నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో వీడియోలో షేర్ చేసుకుంటాను. అయితే డీటెయిల్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ నేషనల్ పార్క్ దగ్గర అయితే ఉంటుంది, శిల్పారామం నేషనల్ పార్క్ మిడిల్ లో అయితే ఉంటుంది. మీరు అటు సైడ్ నేషనల్ పార్క్ మెయిన్ గేట్ దగ్గర నుంచి వచ్చినా మిడిల్ లోనే ఉంటుంది, శిల్పావరం నుంచి వచ్చినప్పుడు మిడిల్లో వస్తుంది. 80 రూపీస్ అనమాట పర్ హెడ్ టికెట్. అబౌ 3 years వరకు టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో పార్క్ ఇలా నేషనల్ పార్క్ ఎవ్రీ వీకెండ్స్ లో కూడా చక్కగా లైక్ ఫ్యామిలీస్ అంతా కూడా ఎంటర్టైన్ అవ్వడానికి వస్తూ ఉంటారు. సో వాళ్ళకైతే ఒక 10 నిమిషాలు ఎంటర్టైన్మెంట్ పార్ట్ అయితే చెప్పొచ్చు. అండ్ ఇది షో టైమింగ్ వచ్చేటప్పటికి 10 to 15 minutes అన్నారు. 80 రూపీస్ టికెట్ అనమాట. ఇది డీటెయిల్స్ అయితే. అండ్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మన నేషనల్ పార్క్ టైమింగ్ ఏది ఉంటుందో సేమ్ అదే టైమింగ్, మన పార్క్ ఉన్నంత సేపు ఇది ఉంటుంది అన్నట్లు. ఇంకా షో అప్ టు 8 o'clock వరకు రన్ అవుతుంటుంది మార్నింగ్ నుంచి కూడా. సో లోపలికి వెళ్ళేసి ఇంకా నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇట్ వీడియో. సో విజువల్గా లోపల చూడండి, స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్గా మీకు బ్యాక్ సైడ్ ఒక రూమ్లో ఆపరేటింగ్ అయితే ఉంటుంది. సిస్టంలో లాగా మనకు స్క్రీన్ కనిపిస్తుంది. మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎపిసోడ్స్ లాగా ప్లే చేస్తారు అన్నట్లు. ఇంకా ఒకవేళ మీరు సెకండ్ టైం రిపీట్గా వెళ్ళినట్లయితే రిపీట్ అని చెప్తే అవి కాకుండా వేరే షో వేసినప్పుడు మీకు టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుందంట. సో విత్ ఇన్ 10 minutes అండి. 10 minutes అనేది కొద్దిగా తక్కువ అనిపించింది నాకు టైం అయితే. అండ్ పిల్లలతో అయితే వెళ్ళడానికి కంపల్సరీ తప్పదనమాట, వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి మనం కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో 10 minutes మనకు మొత్తం హాల్ అంతా కూడా ఫుల్ అయిపోతుంది. 24 seats కాబట్టి ఈజీగా ఫుల్ అయిపోతుంది. ఈ విధంగా అయితే ఉంది కంప్లీట్. లోపల అయితే ఉన్నాము. మీరు చూసుకున్నట్లయితే ఇదంతా కూడా సిట్టింగ్ అనమాట, 24 seats. సో ఇదంతా కూడా సిట్టింగ్ అనమాట. మనకి మూమెంట్ అయితే వస్తుంది ఇందులో కంప్లీట్ గా. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ మనం ఇలా చెప్పడం కంటే కూడా ఒకసారి చూస్తే ఇలా కింద కూర్చుంటే స్క్రీన్ పైన ప్లే అవుతుంటే షో అనేది ఒక థ్రిల్ అయితే వస్తుంది. చూద్దాం మనం ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. అండి సీట్లు అయితే కూర్చున్నాము. ఇందులో మన సీట్ ఫీచర్స్ వచ్చేసి మూమెంట్ ఉంటుంది. 16 ఎఫెక్ట్స్ ఉంటాయంట స్క్రీన్ పైన. చూద్దాం. స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికి 16:9. అండ్ బై ద వే మనకు అనంతపూర్లో శిల్పారామంలో సెకండ్ బ్రాంచ్ అనమాట. ఫస్ట్ బ్రాంచ్ కడపలో ఉంది అని చెప్పారు. చూద్దాం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చూసాక మళ్ళీ మీతో మాట్లాడతారు. అండ్ గ్లాసెస్ అండి 12D గ్లాసెస్ ఇచ్చారు ఇలాగా. ఓ షో అయితే అయిపోయింది. సో మొత్తం మ్యాటర్ అంతా ఈ చైర్లోనే ఉంది గైస్. సో ఫుల్ రియల్గా ఉందన్నమాట. లైక్ ఏంటంటే కోస్టర్ గేమ్స్ అన్నప్పుడు కానీ బెన్క్యూ గేమ్స్ అవేవో కొన్ని చూపించారనమాట షోస్. సో మన లైక్ ఏంటంటే టెంపుల్ రన్లో కింద పడిపోతాం కదా, ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, రియల్ ఫీలింగ్ అయితే వస్తుంది. మన మీద పడిపోయినట్లు, స్నేక్ వచ్చి ముందుకు అన్నట్లు రియల్ ఫీలింగ్ అయితే వస్తుంది. అయితే గైస్ ఫస్ట్ టైం 12Dకి విజిట్ అయ్యే వాళ్ళు సీట్లో కూర్చున్న తర్వాత ఆరామ్సే మన మీద ఐమాక్స్లో సినిమా చూసినట్లు చూడకుండా గట్టిగా పట్టుకోండి. పిల్లలు అట్లా ఏదైనా ఉంటే కొంచెం సేఫ్గా పట్టుకోండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఫుడ్ తిన్న వెంటనే ఇక్కడ రాకుండా ఉండడానికి ట్రై చేయండి. కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది, ఎందుకంటే మూమెంట్ ఉంటుంది కదా, మూమెంట్ ఉంటుంది, సీట్ అలాగే మీకు వైబ్రేషన్స్ కూడా ఉంటుంది అన్నట్లు. ఇంకా సో బై ద బై ఇక్కడ మనకు 10 minutes కాబట్టి ఓకే మేనేజబుల్లే. బట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్, అది థ్రిల్లింగ్గా అయితే ఉంది. సో మీరు శిల్పారాంకి వచ్చే వాళ్ళే కాకుండా దీని పర్టికులర్ 12D కోసం రావాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా విజిట్ అవ్వచ్చు, ఎందుకంటే వర్త్ ఇట్ అనమాట. సో 10 minutes మాత్రం మస్తు ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ అయితే ఉంది. సో గైస్ షో అయిపోయిందండి. బయటకు వచ్చాము.
లైక్ 10 minutes షో అయినప్పటికీ కూడా నేను ఫస్ట్ లో 10 minutes బాగా ఏం చూపిస్తాను 10 minutes, బట్ చాలా 10 minutes ఇనఫ్ అనమాట మనం థ్రిల్ అవ్వడానికి. చక్కగా చాలా బాగుంది. అలాగే 16 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి విత్ మోషన్. ఆ చైర్ అలాగే మీకు వైబ్రేట్ కూడా వస్తుంది. చైర్ లోనే ఉందండి బాబు అంతా. సో నేను ఇందాక నేను చెప్పినట్లే గట్టిగా పట్టుకోండి చైర్ కూర్చున్న తర్వాత. అలాగే కిడ్స్ తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్త అనమాట. అండ్ స్నేక్స్ కానీ కొన్ని అలా దగ్గరకు వచ్చినట్టు పెద్దవాళ్ళే భయపడతామండి. సో అలా ఉంది, బట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్. అండ్ సిటీస్ లోనే కాకుండా మన అనంతపూర్లో ఇలాంటి ప్లేసెస్ లైక్ నేషనల్ పార్క్, శిల్పారామం ఇలాంటి ప్లేసెస్ లో ఉండడం మంచి విషయం అండి. సో సెకండ్ బ్రాంచ్ అనమాట. ఫస్ట్ బ్రాంచ్ కడపలో ఉందంట, 2 years ముందే స్టార్ట్ అయింది. సెకండ్ బ్రాంచ్ అయితే అనంతపూర్లో పెట్టడం జరిగింది. సో ఒక్క నేషనల్ పార్క్ విజిట్ అయ్యి దానికోసం ఇది విజిట్ చేయడం కాకుండా ఓన్లీ దీనికోసం వచ్చి విజిట్ అయినా కూడా వర్త్ ఇట్ అనమాట. చక్కగా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం మెయిన్ చెప్పాలి, ఒకసారి వెళ్ళుంటాం కదా వేదా గారు, ఆల్రెడీ సేమ్ మళ్ళీ అవే షోస్ వేస్తారంటే బోర్ కొడుతుంది, మళ్ళీ పెద్ద థ్రిల్ ఉండదు కదా అని అనుకుంటుంటాం. బట్ కాకపోతే ఇక్కడ కానీ మీరు టికెట్ తీసుకునేటప్పుడు కానీ సెకండ్ టైమ్ లేదా రివ్యూ వస్తున్నామని చెప్తే అవి కాకుండా వేరే ఉంటుంది కదండి వాళ్ళ దగ్గర సిస్టమ్. ఆల్మోస్ట్ వాళ్ళ సిస్టంలో ఏదైతే ఉంటుందో అదే అనమాట. రిపీటెడ్గా కాకుండా డిఫరెంట్ అన్నీ కూడా ప్లే చేస్తుంటారంట. అదొకటి మెన్షన్ చేయండి లైక్ మీరు సెకండ్ టైం విజిట్ అయినట్లయితే. సో ఫైనల్లీ గైస్ 12D మినీ థియేటర్ చాలా చాలా సూపర్గా అయితే ఉంది. మంచి ఎగ్జైటెడ్ ఫీలింగ్ అయితే ఉంది. సో మీరు కూడా వచ్చి విజిట్ అవ్వండి. లైక్ మంచి పిల్లలతో పాటు ఒక సండే రావడానికి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పేసి చెప్తానండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బై బై.